లక్ష్మీ పార్వతిని నెత్తిన పెట్టుకున్నాడని మాట్లాడాడు. నేను అడుగుతున్నా చంద్రమోహన్ రెడ్డి గారిని, అయ్యా నువ్వే కదా ఎన్టీ రామారావు గారిని లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి అల్లీపురంలో నీ బెడ్రూమ్ లో శోభనం చేయించావు కదా, అది మర్చిపోయినావా అని అడుగుతున్నాను. వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇన్ని నువ్వు పెట్టుకొని మమ్మల్ని మాట్లాడడం ఏంది? చంద్రమోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకన్నా కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే నాకు అభిమానం. నీలో నరం నరం విషం నీలో. నీకు ఉదయం లేచి గోవర్ధన్ రెడ్డి గారే నిన్ను తంతా ఉన్నాడు, తన్నించుకుంటున్నావు. ఏదో ఒకటి మాట్లాడతావు గోవర్ధన్ రెడ్డి గారిని, అతను కాలుతో ఎగిసెగిస్తంతా ఉన్నాడు. నీకు బుద్ధి లేదు, నీకు మనిషివి కాదు నువ్వు. నా సంగతి నీకెందుకు చంద్రమోహన్ రెడ్డి? నీ సంగతి నువ్వు చూసుకో. ఏదో ఆ ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయిపోయినావు, నా గురించి మాట్లాడతావా? నీకు అర్హత లేదు. అదేమంటే మా పున్నూరు విజయన్ ఒకటి దొరికాడు ఆయనకి ఫోన్ చేసేది, మా మేనమామ కొడుకు నన్ను తిట్టాడయ్యానంట అంట. మరి అంత మేనమామ కొడుకు మీద నీకు అంత అభిమానం ఉంటే 2012లో నా మీద ఎందుకు పోటీ చేసావు కోవూరులో? ఆ రోజు ఎడకపోయింది. మా మేనత్త చెప్పింది కదా, వద్దురా సేనన్న కొడుకు, సేనన్న చనిపోయినాడు, నువ్వు పోటీ చెయ్యొద్దురా అంటే నువ్వు వచ్చావుగా తెలుగుదేశం పార్టీ తరఫున. బాగలేదు, పద్ధతులు మార్చుకో. ఏదో గెలిచిపోయినావు ఎమ్మెల్యేగా, 4 పనులు చేసి మంచి పేరు తెచ్చుకో. ఎందుకు మా మీద పడతావు? మమ్మల్ని తింటే నీకు మంత్రి పదవి వచ్చేస్తుందా? నీకు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేది మంత్రి పదవి. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసిన దాంట్లో నువ్వు మొదటోడివి, మంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో. నువ్వేంది మా గురించి మాట్లాడేది? నీ చరిత్ర, నీ బొంగు, నీ వ్యవహారం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు. రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చేత చెప్పు దెబ్బలు తింటున్నావు, నీకు ఇంకా సిగ్గు రాలేదు, మళ్ళా మా మీద పడుతున్నావు. మా గురించి నీకెందుకయ్యా? రాష్ట్రంలో మీ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చింది, ప్రజలను ముంచేశారు. ఏదో ఒక పెన్షన్ చూపించేసి దాన్ని ఒక్కదాన్నే మేము ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చారు? 33 పథకాలు ఇచ్చారు. నేరుగా విజయవాడలో బటన్ నొక్కితే పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్స్ లో పడిపోయేది అమౌంట్. ఏదో ఒక ఫ్రీ బస్ పెట్టేశాడు, ఒక పెన్షన్ అంటున్నాడు, పైన తూతూ మంత్రంగా పరిపాలన సాగిస్తా ఉన్నారు. 16 నెలలు అయిపోయింది. ఏమిచ్చారు మీరు ఈ 16 నెలల్లో? పేదలను అసలు గుర్తించారా మీరు? ముందు దీని మీద దృష్టి పెట్టి, మీకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఈవీఎంల ద్వారా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఉన్నన్ని రోజులన్నా 4 మంచి పనులు పేదలకు చేసి మంచి పేరు తెచ్చుకోండి.